And this is S.A. Rahman, Sheikh Ajail Rahman, and Managing Director for Silver Sands Estates and Infra. As usual, నేను ఇప్పుడు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ యొక్క అపార్ట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. కంప్లీట్ ప్రమోషన్స్ మార్కెటింగ్ సంబంధించిన బాధ్యతలు తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. నాది ప్రతి ప్రాజెక్ట్ కూడా కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్ని మేము సెలెక్ట్ చేసుకుంటాము. అలానే మేము చేయబోయే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని యూనిక్ ఫీచర్స్ని ఇంటిగ్రేట్ చేస్తాము. దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటంటే, జనరల్గా ఒక బయ్యర్ ఒక ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ కొన్నారు అంటే 3 ఫీచర్స్ ఉంటాయి. మూడిట్లో ఒక ఫీచర్ అన్న ఉంటేనే కొంటారనమాట. ఒకటి ఏంటంటే లొకేషన్ బాగా దగ్గరగా హైవేకి దగ్గరలోను, ఏదో స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర, ఐటీ సిటీలకి దగ్గర, ఇట్లాంటి స్కూల్స్ దగ్గర ఉంటే కస్టమర్ కొంటారనమాట. ఇది ఒకటి. నెంబర్ 2 వచ్చేసరికి డెవలప్మెంట్. ఒకవేళ డెవలప్మెంట్ కనుక బాగుంది అనుకోండి, అంటే సైట్ ఎంత దూరం ఉన్నా కొంచెం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే సైట్ బాగుంటే, అద్భుతంగా డెవలప్మెంట్ ఉంటే, అన్ని రోడ్స్ అవన్నీ కళకళలాడుతుంటే అక్కడ కూడా కస్టమర్స్ కొంటారనమాట. నెంబర్ 3 ప్రైస్ అనమాట. ప్రైస్ అనేది కంపారిటివ్ ఆల్ అదర్స్ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ కనుక తక్కువగా ఉంటే డెఫినెట్గా కస్టమర్స్ కొంటారనమాట. అంటే ఒక కస్టమరు ప్రాపర్టీ కొన్నారు అంటే నేను చెప్పిన ఈ 3 ఫీచర్స్ కానీ, మూడిట్లో ఏదో ఒక ఫీచర్ కానీ ఉండి తీరాల్సిందే. అలానే బిల్డర్స్ కూడా అవకాశం ఉంటే 3 ఫీచర్స్ను లేకపోతే ఏదో ఒక ఫీచర్ అందులో ఉండేటట్టు చూసే బిల్డ్ చేస్తారనమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ 3 ఇందులో ఉన్నాయన్నమాట. ఈ 3 ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి. ఒకటి లొకేషన్ వైజ్గా వచ్చేసరికి ఇది ముంబై నేషనల్ హైవే ఇస్నాపూర్ దగ్గర ఉంది. అంటే ముత్తంగి అనేది ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి 6th కిలోమీటర్లో ఇది ఉంటుంది ప్రాజెక్ట్. ఇది పటాన్ చెరువు నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చరికి డిస్టెన్స్ మీకు యూజువల్గా ఇప్పుడున్న భూమి అంతా ఐటీ సెడ్జెస్, అట్లానేమో మీకు హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఈ ఏరియా నుంచి జస్ట్ 25 మినిట్స్ డ్రైవ్ అనమాట. అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే మీకు అక్కడి నుంచి ఫస్ట్ ఎగ్జిట్ కొల్లూరు వస్తుంది, దాని తర్వాత ముత్తంగి ఎగ్జిట్ వస్తుంది. ఈ కంప్లీట్గా ఈ హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నుంచి మీకు ఇది 15 మినిట్స్లో ఔటర్ రింగ్ రోడ్ దిగుతాం మనము. అక్కడి నుంచి హార్డ్లీ 8-9 మినిట్స్ పడుతుంది అనమాట. ఇది అంటే మీకు హైటెక్ సిటీ లాంటి ప్లేసెస్ నుంచి ఒక 25 మినిట్స్ డ్రైవ్లో దొరికే ప్రాపర్టీ ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 51,30,000 నుంచి 85 lakhs దాకా ఉంది. దీంట్లో వచ్చేసరికి ఇది మొత్తం మీకు ముంబై నేషనల్ హైవేకి జస్ట్ 200 feet అవే, మరి హైవే మీద కూడా లేదు అలా అని చెప్పి 200 feet అవే ఉంటుంది మీకు. అది కూడా 60 feet రోడ్డు మీద ఉంది. సో ఇది వచ్చేసరికి 2.29 acres అంటే 11,070 గజాల్లో ఇది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయి ఉంది. ఇందులో 2 blocks ఉన్నాయి, బ్లాక్ 1, బ్లాక్ 2గా. సో దీంట్లో మీకు మొత్తం ఫ్లాట్స్ వచ్చేసరికి 215 ఫ్లాట్స్గా డివిజన్ అయి ఉంది. ఇది వచ్చేసరికి స్టిల్ట్ ప్లస్ 5 floors ఉందన్నమాట. ఇప్పుడు చూసారా, రీసెంట్గా ఈ జిహెచ్ఎంసీ నామ్స్ వస్తున్నాయి. ఇప్పటి నుంచి మేము సెల్లార్స్ అనేది ఇవ్వము, నో సెల్లార్స్ విల్ బి పర్మిటెడ్ ఫర్ ద కన్స్ట్రక్షన్స్, ఏదైనా స్టిల్ట్ అయి ఉండాలి అనేది మాకు. అంటే ఆ రూల్ ఒకవేళ ఇంప్లై అయినా కూడా దానికి కూడా తగ్గట్టుగా ఈ ప్రాపర్టీ ఉంటుంది. మేము ఇచ్చింది స్టిల్ట్ ప్లస్ 5 floors అనమాట కన్స్ట్రక్షన్ ఏరియా. అలానే 53% ఓపెన్ స్పేసెస్గా ఇచ్చున్నాము. దీంట్లో క్లబ్ హౌస్ కూడా ఇచ్చాము, కానీ అది సపరేట్గా ఉంటుంది. యూజువల్గా అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లోనో 2-3 ఫ్లాట్స్ కలిపి ఒక క్లబ్ హౌస్లో లేకపోతే ఒక జిమ్గానే చేయడం జరుగుతుంది, కానీ మేము అలా ఇవ్వలేదు. దీనికి సపరేట్గా 300 square yards సపరేట్ ల్యాండ్ క్లబ్ హౌస్ కోసం అసైన్ చేస్తాము. ఇది కూడా 5 floors ఉంటుంది. ఇందులో మీకు 8,000 SFT క్లబ్ హౌస్ వస్తుంది. దీంట్లో మీకు బ్యాంకెట్ హాల్స్, అట్లానే స్టేయింగ్ రూమ్స్, అలానే ఇండోర్ గేమ్స్, యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్, అలానే జిమ్, ఇవన్నీ మనం దీంట్లో ఇస్తున్నాం అనమాట. సో ఈ ప్రాపర్టీకి మళ్ళీ ఒక 20 feet డ్రైవ్ వేవే ఉంటుంది. మొత్తం చుట్టుపక్కల 20 feet డ్రైవ్ వే ఉంటుంది. సో ఎంట్రీ గేట్ వేరు, ఎగ్జిట్ గేట్ వేరు. ఎంట్రీ దగ్గర కంప్లీట్గా ఫుల్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ, అట్లానే సీసీ కెమెరాస్తో కంప్లీట్గా ప్రాజెక్ట్ విల్ బి మానిటర్డ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీగా చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు దీంట్లో ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి చిన్నది 1,026 square feet నుంచి 1,393 square feet దాకా ఉన్నాయి. 2 BHK, 3 BHKగా డివిజన్ చేసి ఉందన్నమాట. సో వేరే అది ఇక కన్స్ట్రక్షన్ పార్ట్ వచ్చేసరికి మేము యూజ్ చేసిన ప్రతిదీ కూడా హై అండ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసాం. జనరల్గా ఇప్పుడు మనం దీంట్లో యూజ్ చేసింది జస్ట్ యూ కెన్ జడ్జ్. మేము దీంట్లో వాడింది కూడా సిమెంట్ బ్రిక్స్ వాడలేదు, సిమెంట్ బ్లాక్స్ కూడా వాడలేదు, ఇటుకలు వాడాం. అది కూడా ఎక్కడి నుంచి, కరీంనగర్ నుంచి తెచ్చి యూజ్ చేశాం అనమాట. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఏపీ తెలంగాణలో కరీంనగర్ ఈజ్ ద బెస్ట్. కరీంనగర్లో కూడా ఒక బెస్ట్ మేము సిమెంట్ బ్రిక్స్ వెండర్తో మాట్లాడుకుని అక్కడి నుంచి డంప్ చేసి కట్టామన్నమాట. ఇవాళ రేపు మీరు ఎక్కడ ప్రాపర్టీ చూస్తున్నా హైదరాబాద్లో, మీరు ఎక్కడైనా జస్ట్ అలా డ్రైవ్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్
ఆల్ ద కన్స్ట్రక్షన్ అనేది సిమెంట్ బ్లాక్స్తోనే అవుతున్నాయి. బట్ మేము సిమెంట్ బ్లాక్స్ చేయలేదు, ఇటుకలతో చేస్తున్నాం కన్స్ట్రక్షన్. ఇటుకలతో ఈ మధ్య కన్స్ట్రక్షన్ అనేది మీరు ఇంకా రాను 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 అయితే ఇంకా కనిపించదు కూడాలో. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇటుకలతో చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఈకో ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట. సపోజ్ యూ రియల్లీ కెన్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఈ ఇంట్లో వచ్చేసి మీరు లోపల ఉండటం స్టార్ట్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ అనమాట ఒక ఈకో సిస్టమ్ ఎలా ఉందనేది. ఇది కంప్లీట్గా సౌండ్ ప్రూఫ్ ఉంటుంది. బాగా ఎండ ఉన్నప్పుడు ఇట్ విల్ మేక్ యూ కూల్, అలానే బాగా చలిగా ఉన్నప్పుడు మీకు ఇట్ విల్ మేక్ వామ్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇవన్నీ మన ట్రెడిషనల్ హౌసెస్ అనమాట. ఇది కంప్లీట్గా మన మట్టితో తయారు చేసిన ఇటుక కాబట్టి దీంట్లో పొల్యూషన్ కూడా జనరేట్ ఉండదు. ఆ వేగులో కూడా మేము పొల్యూషన్ని జనరేట్ చేసే విషయంలో మనం దాని నుంచి కూడా తప్పించుకుంటున్నాం. ఇది జస్ట్ ఇటుకలు నల్ల మట్టి వేసేసి కాల్చి చేసేదన్నమాట. అంటే అలానే సిమెంట్ అవి యూజ్ చేస్తే ఎక్కువగా కెమికల్స్ అవి యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా లేకుండానే ఇటుకల నుంచి ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. మీరు కనుక దిస్ ఈస్ ద రైట్ టైం టు విజిట్ ద ప్రాపర్టీ. ఎందుకంటే ఇది కంప్లీట్గా డెవలప్మెంట్ అయిపోయింది, అంటే స్ట్రక్చర్ అంతా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మాది ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, పెయింట్ వర్క్స్ అవుతున్నాయి. మీరు ఈ రోజు కనుక ఈ ప్రాపర్టీని విజిట్ చేస్తే బై సీయింగ్ ద ఆల్ ఎలిమెంట్ వాట్ వీఆర్ యూజింగ్ యూ కెన్ జడ్జ్ అవర్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. మేము యూజ్ చేసిన స్టీల్ కానీ సిమెంట్ బస్తాలు కానీ అన్నీ అక్కడే ఉంటాయి మీకు. అట్లనే ఇటుకలు కానీ ప్రతిది కూడా ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీ యూజ్ అన్ని ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ ఇవే వాడాం. ఇప్పుడు వాడుతున్న వైర్స్ దగ్గర నుంచి అట్లానే మీకు ట్యాప్స్ దగ్గర నుంచి అట్లనే యూపీవీసీ విండోస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ హై బ్రాండ్, హై ఇదే వాడుతున్నాం అనమాట. ఒక ప్రీమియం కమ్యూనిటీగా ఇది తయారు చేస్తున్నాం. కాబట్టి ఇది వచ్చరికి మీకు అబోవ్ మిడిల్ క్లాస్కి ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అంటే మీకు బడ్జెట్ ఎవరిదైతే 60 lakhs 64 lakhs నుంచి 85 lakhs దాకా ఉంటుందో వాళ్ళకి ఇదైతే అట్మోస్ట్ కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇదొకటి. రెండోది ఇది ఏంటంటే హైవేకి చాలా దగ్గరగా ఉండటం వల్ల మీరు జస్ట్ కమ్యూనిటీ నుంచి బయటికి వచ్చేసి 200 feet కనుక వాక్ చేస్తే ఇమీడియట్గా హైవే. అక్కడి నుంచి మీకు 24 hours బస్సెస్ ఉన్నాయి, అట్లానే ఆటోస్ ఉన్నాయి, ర్యాపిడోస్ ఉన్నాయి, ఓలా, ఊబర్. 24/7 యూ గెట్ సంథింగ్ ఆర్ ది అదర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. అక్కడి నుంచి మీకు ఒక 5 kilometers రేడియస్లోపు మన జీవిత కాలానికి అవసరమైన అన్ని అవసరాలు అక్కడ దొరికిపోతాయి. లైక్ సే వెజిటబుల్స్ కావచ్చు, లేకపోతే న్యూస్ పేపర్ కావచ్చు, మిల్క్ కావచ్చు, స్కూల్స్, కాలేజీలు, అట్లానే మీరు క్లోత్స్ ఏమైనా కొనాలన్నా ఎవ్రీథింగ్ విల్ గెట్. అక్కడి నుంచి మా ప్రాజెక్ట్ నుంచి ఒక 9 kilometers రేడియస్ అయితే అక్కడి నుంచి మీకు అన్ని సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అట్లానే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. కంది ఐఐటి ఉంది ఒకవైపు ఏమో మీకు గీతం యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ బాంబే హైవే కూడా మీరు ఇప్పుడు వచ్చినా చూడొచ్చు. అది ఇప్పుడు 4 lane ఉంది. నౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ద 6 lane. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేశారు. మా సైడ్ దగ్గర అయితే ఆల్రెడీ మీకు ఆ ఎక్స్పెన్షన్ వర్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ రోడ్డు వేయటమే మిగిలిపోయి ఉందన్నమాట. కాబట్టి ఈ రోడ్డు కనుక అయిపోతాయి అంటే ఇంకా మీకు 2 years పడుతుంది. ఇది 4 lanes నుంచి 6 laneకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి. ఇది కనుక అయిపోతే మీకు హైటెక్ సిటీ లాంటి ఏరియా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా మీరు జస్ట్ 20-25 minutes డ్రైవ్లో మా సైట్కి వచ్చేసేయచ్చు అనమాట. ఇవన్నీ ఉన్నాయి. అట్లానే బ్యాంక్ అప్రూవల్స్ వచ్చరికి అన్ని నేషనల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ఎస్బీఐ, అట్లానే అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మా ప్రాజెక్ట్కి లోన్స్ ఇస్తున్నాయి. సో ఇవి మొత్తం 215 plotsగా మనం డివిజన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 50% ప్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఉంది. అట్లానే దీంట్లో 53% ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి. పార్క్స్ ఇచ్చాము, వాకింగ్ ట్రాక్స్ కానీ అట్లానే మీకు ఓపెన్ స్పేసెస్ కానీ సిట్అవుట్స్ కానీ ఇవన్నీ ఈ ప్రాపర్టీలో ఇవ్వటం జరిగింది. ప్రజెంట్ రేట్ వచ్చరికి దీన్ని 5,000 rupees పర్ ఎస్ఎఫ్టీగా అమ్ముతున్నాము. నా పర్సెప్షన్ ఏంటంటే ఇన్ 3 years అంటే ఈ 3 yearsలో అంటే ఇప్పుడు మేము ఇది మార్చి నుంచి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఒక్కొక్కళ్ళకి. మార్చి నుంచి మీకు 1 year కంప్లీట్గా కస్టమర్లు కొనుక్కున్న వాళ్ళు తీసుకుని ఇంటీరియర్స్ చేసుకుని గృహప్రవేశాలు అవన్నీ చేసుకోవడానికి 1 year పడుతుంది. అంటే కంప్లీట్గా ఇవాళ నుంచి 1.5 year అయిపోతే మీకు అంతా ప్రాపర్టీ ఫుల్లీ ఫంక్షనల్ ఉంటుంది. ఆ టైంలో దీని రేట్ వచ్చేసరికి అప్పటికల్లా మీకు హైవే కూడా అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీకు 8,000 నుంచి 8,500 rupees పర్ స్క్వేర్ ఫీట్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఎలా అంటే పాస్ట్ హిస్టరీ చెప్తున్నాను. 3 years బ్యాక్ మాలాంటి ప్రాజెక్ట్ అక్కడ చాలా ఇనాగరేట్ చేసినప్పుడు 3,600 3,800 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కంప్లీట్ అయిపోయి డెవలప్మెంట్ అయిపోయి గృహప్రవేశాలు అయిపోయి ఫుల్లీ ఫంక్షనల్ ఉన్నాయి. అక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఫుల్లీ డెవలప్డ్ ప్రాపర్టీస్ 6,000 నుంచి 6,500 rupees పర్ స్క్వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మా ప్రాపర్టీ అయితే గజం 5,000 రూపాయలకే మేము ఇస్తున్నాం అనమాట. సో ఈ రకంగా ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఎన్ఆర్ఐస్కి ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ అనేవాళ్ళు కొంటే ఇక్కడ 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి ఫ్లాటో విల్లాను కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత అది ఇంటీరియర్కి ఒక 40-50 లక్షలు పెట్టాలి. వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎన్ఆర్ఎస్ సంవత్సరానికి ఒకసారో లేకపోతే 2 ఏళ్ళకి ఒకసారో వస్తారు.
వాడు వచ్చినప్పుడల్లా జస్ట్ వాడు వచ్చి ఉండటానికి అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడ ఉండటం అనేది ఆ ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా చేయలేరు. లేకపోతే రెంట్‌కి ఇచ్చేయాలి. హైదరాబాద్‌లో మీకు ఇప్పుడు కూడా తెలుసు అంతగా రెంటల్ వాల్యూస్ ఇప్పుడు కూడా రావటం లేదు. ఇది ఎన్ఆర్ఐస్‌కి బెస్ట్ ఎలా ఉంటుందంటే సపోజ్ మీరు యూఎస్‌లోనో, సింగపూర్‌లోనో, దుబాయ్‌లోనో ఉంటే ఇది జస్ట్ 65 లాక్స్ నుంచి 80 లాక్స్ వరకు చక్కగా కొనుక్కొని పెట్టుకుంటే మేము దీన్ని ఎలాగో మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి కంప్లీట్‌గా. సో మీరు ఎప్పుడైనా అడపాదడపా వచ్చినప్పుడు చక్కగా ఇందులో ఉండేసి ఇక్కడి నుంచి మీకు అన్ని దగ్గర హైటెక్ సిటీ ఫైనాన్స్ 25 మినిట్స్ వెళ్తారు. ఎయిర్‌పోర్ట్ అయితే 40 మినిట్స్‌లో వెళ్ళిపోతారు. అట్లానే మీరు ఎక్కడైనా అవుట్ స్టేషన్‌కి వెళ్ళాలంటే ఓఆర్ఆర్ దగ్గరగా ఉంది. ఓఆర్ఆర్ నుంచి ఎక్కితే మీరు ఎక్కడికైనా ఎనీ కైండ్ ఆఫ్ అవుట్ స్టేషన్ లైక్ విజయవాడ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, లేకపోతే శంషాబాద్ కావచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఎస్ కూడా ఇది చాలా బాగుంటుంది. చిన్న ఇన్వెస్ట్మెంట్ చక్కగా కట్టుకోవచ్చు. మీరు ఏ సంవత్సరానికి ఒకసారి వచ్చిన 10-15 రోజులు స్పెండ్ చేయొచ్చు దీంట్లో. అలానే మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళకు కూడా కీ ఇచ్చేసి మా ఫ్లాట్ ఉంది హ్యాపీగా యూ కెన్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అనే ఒక షేరింగ్ కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ జూబిలియంట్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అనమాట. దీన్ని డెవలప్మెంట్ చేసిన వాళ్ళు స్వాగత్ హౌసింగ్ కార్పొరేషన్. వెరీ ప్రొఫెషనల్ బిల్డర్స్. దే యూస్ టు లివ్ ఇన్ యూఎస్ఏ. దే మేడ్ సో మెనీ ప్రాజెక్ట్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అని నేను చెప్పగలుగుతున్నాను. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి జూబిలెంట్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించింది కాంటాక్ట్ చేయాలంటే 9666777771 అనే ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే వెబ్సైట్లో కూడా మా డీటెయిల్స్ ఉన్నాయి. www.silversandsinfra.com ఈ వెబ్సైట్లో కూడా మా డీటెయిల్స్ ఉన్నాయి. అదర్వైజ్ నా కాంటాక్ట్ మళ్ళీ చెప్తున్నాను 9666777771. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.